అంటే 3వ నెల మొదటి రోజు మొదటి శుక్రవారం మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు వందనాలు తండ్రి. నేను ఏమిచ్చినా నీ రుణం మేము తీర్చలేము తండ్రి. నీ ప్రేమను మేము వర్ణించలేము దేవా. ఆకాశమంత పుస్తకములో సముద్రం అంతా సిరాగా చేసి నీరంతా కూడా రాసిన చాలని ప్రేమ దేవా. నీ ప్రేమను మేము వర్ణించలేము. కల్వరి గిరిలో నైనా ఆఖరి రక్తపు బుట్టంత వరకు నైనా ప్రభా మా కొరకు కాచావు తండ్రి. నీ కొందనాలు నా కొరకు, మా కొరకు, మా అందరి కొరకు నీవిచ్చిన త్యాగం గురించి వందనాలు తెలియజేస్తూ నాయన నన్ను నేను తగ్గించుకుని నీ నామానే హెచ్చిస్తూ నాయన ఇక్కడ కనపడదు నేను కాదు కానీ నీవే నా వెనక ఉండి పరిశుద్ధాత్మ శక్తితో నింపి నడిపించమని అడుగుతూ నన్ను నేను తగ్గించుకుని నీ నామాన్ని మరొకసారి హెచ్చిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను పుట్టించింది ఎందుకంటే ఆయనను స్తుతించడానికి, ఆయనను ఘనపరచడానికి, ఆయనను సేవించడానికి, ఆయనను ఆరాధించడానికి. దేవునికి స్తోత్రం. నీవు తల్లి గర్భములో రూపింపక మునుపే నీకు కావలసినవి అన్నీ కూడా దేవాతి దేవుడు ఆయన ఆలోచనల చేత జగత్ పునాది వేయబడక మునుపే నీకు నాకు ఏమి కావాలో ఈ భూ ప్రపంచం మీద అన్నీ కూడా నీ కొరకు నా కొరకే చేశాడమ్మా. తన కోసం ఏమీ చేసుకోలేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చెబుతూ ఉన్నాను, ఈ లోకంలో మాకు దైవజనులు యేసురత్నం గారికి, వారి భార్యకు, అమ్మగారికి చూపు లేకపోయినప్పటికీ దేవుళ్ళు ఇలాగా ఆయన సువార్తను ప్రకటించుకుంటూ ప్రభా ఏమున్నా లేకపోయినా నీవుంటే చాలయ్యా అని ముందుకు సాగిపోతున్నామంటే ఎవరి కృపమ్మా? తండ్రి అయినా దేవుని కృప. నీ కొరకు నా కొరకు ఆ పరమ తండ్రి తన ప్రియమైన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఆయన ప్రేమ ఎంత అమోఘమమ్మా, ఎంత అమోఘం, ఎంత విలువైనది నా ప్రియ సహోదరి సహోదరుడా. వాక్యంలో నుంచి అందుకే సెలవిస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదవండి అమ్మా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించిన. దేవునికి స్తోత్రం. ప్రియులారా వినండి, ఈ వాక్యం చాలామంది దైవజనులు చెప్పే ఉంటారు. మనం పుట్టుక క్రైస్తవులు అని చెప్పుకున్నప్పుడు కానించి కూడా వింటూనే ఉంటున్నాం, వింటూనే మరి జీవిస్తూ ఉన్నాం. అయితే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఒక కవి అంటూ ఉన్నాడు, లోకమంటే మట్టి కాదోయ్, లోకమంటే మనుషులోయ్ అని ఒక కవి అంటూ ఉన్నారు. అందుకే దేవుడు అందరికీ ప్రభువు అండి, అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన కోరిక, ఆయన తాపత్రయం. ఆ దేవాది దేవుడు నిన్ను నన్ను నరకాగ్ని నుండి తప్పించడానికి, నిన్ను నన్ను రక్షించడానికి ఈ పాపలోకములు జీవిస్తున్న నీవు నేను ఆ పరమ తండ్రి కుడి పార్శ్వాన కూర్చోవాలనే నిన్ను నన్ను ఆయన ఆలోచనలో పెట్టుకొని, ఆయన అరచేతులపై చెక్కుకొని, ఆయన గుండెల్లో ధ్యానించుకొని, ఆయన రూపమే నీకు నాకు ఇచ్చి ఈ లోకములో తల్లి గర్భములో పడవేసి ఈ భూమి మీదకి రప్పించి
నీకు కావలసినవి అన్నీ ఇస్తూ ఉన్నాడమ్మా. నువ్వేం చేస్తున్నావు? గుండెల మీద తన్ని, ఆయన రొమ్ము మీద గుద్ది ఈ లోకంలో జీవిస్తున్నావు. అవునా కాదా అమ్మా? నీవు నేను ఎలా జీవిస్తున్నావు? ఈ లోకంలో లోక ఆశల్లో పడి, లోక మరి వేషధారణ కలిగి రకాలు చదువుతూ ఉంటాం, ఫేస్బుక్లు చూస్తూ ఉంటాం, వాట్సాప్లు చూస్తూ ఉంటాం, వ్యర్థమైనవి సెల్ ఫోన్లో చూస్తూ ఉంటాం. కానీ దుష్టుల ఆలోచన చెప్పు నడవద్దని దేవుడు ఎప్పుడో దావీదు గారికి తెలియజేశాడు. ఆ దావీదు గారు ఈ కీర్తన రాశారు. పాపుల మార్గం నిలవద్దు. పాపులు ఎలాగుంటారు? తెల్లగా ఉంటారా? పోనీ పచ్చగా కనపడతారు? నీకు చెప్పండి అమ్మా. పోనీ నల్లగా ఉంటారా? పోనీ పొట్టుగా ఉంటారా? పొడుగ్గా ఉంటారా? పాపులు అంటే ఎవరంటే ఏదో పెద్ద పాపం చేస్తే పాపులు కాదు. కానీ చూడండి, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించుటే పాపము. దేవుని ఆజ్ఞ అతిక్రమించుటయే ఘోరమైన పాపము. బైబిల్ వాక్యం పఠించకపోవటమే ఘోరాతి ఘోరమైన పాపము. ఒకవేళ నీకు చదువుతూ రాలేదనుకోండి, నీ బిడ్డ చదువుకున్నాడు అనుకో, నీ మనవరాలు కానీ ముసలమ్మలు అయితే మనవరాలతో చదివించుకోవాలి. కనీసం రోజుకొక వచనమైనా చదివించుకోవాలమ్మా. కనీసం రోజుకొక అధ్యాయమైనా చదివించుకోవాలి. మేము అనుకున్నాం ఒకప్పుడు చదువుకోవాలని. అంటే నాకు చూపు మధ్యలో పోయిందమ్మా. 16వ ఏట నాకు చూపు పోయింది. మా చెల్లికి 8వ ఏటను పోయిందమ్మా. మా ఇంట్లో ఇద్దరము కూడా అందులమే, గుడ్డివారమే. అయినా సరే దేవుని కొరకు బలముగా ఒకప్పుడు ఈ లోకానుసారంగా జీవించాను, ఒకప్పుడు ఈ లోకానుసారంగా ఉన్నాను, లోకాన్ని ప్రేమించాను, దేవుణ్ణి విడిచిపెట్టాను. అయినా సరే ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అందు విశ్వాసం ఉంచాను. దేవుడు నన్ను నరకంలోకి పోకుండా తప్పించి మీ మధ్యన సజీవంగా సాక్షిగా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. నీవు నేను కూడా ప్రభువులో ఎదిగినప్పుడు ఫలిస్తామండి. ప్రభువులో ఎదిగినప్పుడు, ప్రార్థనలో ఎదిగినప్పుడు దీవించబడతాము. నీవు నేను కూడా, మనం అందరం కూడా యేసయ్యను నమ్మినప్పుడు, నమ్ముతామంటే ఆసామాసా నమ్మకం కాదండి. అందుకే దేవుడు అన్నాడు, బళ్ళు వాళ్ళ బళ్ళు అవుతాయి అని ఒక సామెత ఉంది చూడండి. అందుకే అన్యులు దేవుణ్ణి తెలియని వారు నమ్ముకుంటుంటే వెనక్కి తిరుగుతలేదండి. పుట్టిక క్రైస్తవులు అని చెప్పుకునే మనమందరం కూడా ఏం చేస్తున్నామంటే, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా తగుదనమ్మా అనుకుంటా. మరి చిన్నప్పటి నుంచి మన తాతలో సంఘ పెద్దలను చెబుతాం, మా తాత సంఘ పెద్దండి, మా తాత ఎలాగండి అలాగండి, మా మామ ఎలాగండి అని చెప్తూ ఉంటాం. కానీ నీ జీవితం ఎలాగుంది ఒక్కసారి గ్రహించుకో. నా జీవితం ఎలాగుంది? దుష్టులు ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గం నిలవద్దు, అపహాసకులు కూర్చున్న చోటును కూర్చోవద్దు అని దేవుని వాక్యం చాలు. ఎందుకంటే దుష్టుల ఆలోచన చెప్పి నడిచారనుకోండి, ఆ వారి ఆలోచన అంతా కూడా, ఒకవేళ మనకు మంచి మనసు ఉందనుకో, మన ఆలోచన ఆ దుష్టుడు ఏం చేస్తాడు? చెడగొట్టేస్తాడు. చూడండి, ఒక మంచివాడితో 6 నెలలు సహవాసం చేస్తే మంచి బుద్ధులు అబ్బుతాయి. మరి ఒక చెడ్డవాడితో ఒక మంచివాడు సహవాసం చేస్తే ఈరైపోతారంట, ఆరైపోతారంట. మరి చాలామంది పెద్దలు అంటూ ఉంటారు కదా సామెతలు, చెబుతూ ఉంటారు. నిజంగా ఈ లోక సామెతలు కూడా కొన్ని అలాగే జీవిస్తూ ఉంటారు. జీవితాన్ని బట్టి సామెతలు చెబుతూ ఉంటారు. ఏదేమైనా ఎన్ని సామెతలు చెప్పినా ఏం చేసినా, సామెతల గ్రంథకర్త జ్ఞానవంతుడైన దావీదు గారు కుమారుడైన సొలొమోను మహారాజు గారు మంచి జ్ఞానవంతుడండి. అయినా జ్ఞానం పొందుకోవాలంటే దేవుణ్ణి అడిగాడు, పొందుకున్నాడు. నీవు నేను కూడా దేవుణ్ణి అడిగితే ఒకవేళ నీకు చదువు రాలేదనుకోండి, దేవుడే ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. ఏది? బైబిల్ చదివే జ్ఞానమైనా దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. ఈ రోజుల్లో అనేక మంది చదువు రాని వారందరూ కూడా, మరి మా ఊరు పక్కన ఒక ఆయన ఉన్నారండి, ఆయన 4వ తరగతి చదివారు. అన్యులు బొలుసు సుబ్బారావు గారని అన్యులు, ఆయన ఒకప్పుడు
ఒక దేవత గుడి కట్టించి అనేకమైన పూజలు చేసి పునస్కారాలు చేసి భజనలు పెట్టించి అన్నీ చేశాడండి. అయితే ఇప్పుడు ఆయన 4వ తరగతే చదివాడు. ఆయన తండ్రి గారు వ్యవసాయకుడు. అయితే ఈ రోజున దేవుణ్ణి తెలుసుకొని దేవుణ్ణి నమ్మి దేవుళ్ళ విశ్వాసంగా ఉండి ఆయన ఉంటూ ఉండగా ఇంజనీర్ అయిపోయాడు. ఇప్పుడు ఆయన 4వ తరగతి చదివిన వ్యక్తి ఇంజనీర్ అవుతారు అసలు? అమ్మా, ఒక ఇంజను చూడండి, పెద్ద పెద్ద రైస్ మిల్లులు ఉంటాయి కదా, ఆ రైస్ మిల్లులో ఏ పార్ట్ ఎక్కడుందో, ఏ నట్టు ఎక్కడుందో, ఏ బోల్ట్ ఎక్కడుందో కూడా దేవుడు ఆయనకు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. 4వ తరగతి చదివిన వ్యక్తిని ఒక ఇంజనీర్గా ఉంచాడు, ఒక కోట్లకు అధికారుగా చేశాడు. ఎప్పుడు ఈ లోకానుసారమని అన్ని వదిలేశాడు, నిజమైన దేవుణ్ణి విశ్వసించాడు, నిజమైన దేవుని నమ్మాడు, నిజమైన దేవుని కొరకు ఎక్కడో ఎవరో వాక్యం చెబుతూ ఉంటే నమ్మాడు. ఇప్పుడు కోటేశ్వరుడిగా దేవుడు చేశాడు. ఇప్పటికి ఆయన చక్కగా దేవుని నమ్మి ఒక చర్చి కట్టి, ఒక కళ్యాణ మండపం కట్టి అక్కడ చక్కగా ఆరాధన చేస్తూ అనేక మందిని దేవుళ్ళలోకి నడిపిస్తూ ఉన్నారు. మరి మా ఊరు ప్రక్కన ఎలమెల్ స్టేజీ అని చూడండి, ఒక చదువు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూడండి అమ్మా. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం సెలవిస్తుంది. ఆనాడు గలతీయులు అలా జీవిస్తూ ఉంటుంటే మరి పౌలు గారు ప్రకటిస్తూ ఉన్నారు, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. అబ్బా, ఇంకా ఉన్నాయంట అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. బాల్యం నుండే చెడ్డదంట మన హృదయము. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ శరీరానికి పట్టిన జబ్బులు, షుగరు, బీపీ, థైరాయిడ్, అనేకమైన జబ్బులు ఉంటే ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్క డాక్టర్ ఉంటాడండి. గుండెకి సంబంధించిన డాక్టర్ వేరైతే, కిడ్నీలకి సంబంధించిన డాక్టర్ వేరండి, ఈ తలకు సంబంధించిన డాక్టర్ వేరండి, ఈ కంటికి సంబంధిత డాక్టర్ వేరే, ప్రతి దానికి సంబంధించిన డాక్టర్ వేరే. కానీ నీకు నాకు మరి నిజదేవుడు పరమ డాక్టర్ అండి. నీ హృదయానికి పట్టిన జబ్బులు పోవాలంటే, నీ హృదయానికి పట్టిన పాపపు తలంపులు పోవాలంటే యేసయ్యే తప్ప మార్గము. ఆ పరమ వైద్యుడే నీ గుండెను చీల్చి ఆ వాక్యము చేత బండపారిన నీ గుండెను బద్దలు కొట్టే శుద్ధి లాంటిది దేవుని వాక్యము. దేవునికి స్తోత్రం. మరి ఒకవేళ నీవు ఆ బండలాంటి హృదయం కలిగి ఉన్నావు అనుకోండి, శుద్ధిలేక తన వాక్యం నిన్ను సరిచేస్తుంది. ఒకవేళ నీవు ఒక కత్తి వలె ఎరగకుండా కరగకుండా ఉన్నావు అనుకోండి, కత్తి వలె నిన్ను ఖండిస్తూ ఉంటుంది. ఆయన వాక్యము శ్రేష్టమైనది, తేనె వలె మధురముగా ఉంటుంది నా ప్రియ సహోదరి సహోదరుడా. అందుకనే బంగారము మరి చేసేవారు ఏం చేస్తారంటే, అగ్నిలో వేసి కాల్చి పుటము వేసిన తర్వాత దాన్ని కరిగించి అప్పుడు మనకు కావలసిన వస్తువు చేస్తాడమ్మా. నీవు నేను సువర్ణంగా మార్చబడాలంటే శ్రమల కొలివిలో వెయ్యబడాలా, శ్రమల అగ్నిలో కాల్చబడాలా. అప్పుడే తప్ప నీవు నేను సువర్ణంగా మంచిగా ఆ పాపము లేకుండా పరిశుద్ధంగా జీవించాలి. ఆ పరిశుద్ధుడైన తండ్రి దగ్గరికి చేరాలంటే నీవు నేను నీతిమంతులుగా ఉండాలని ప్రభు అని యేసుక్రీస్తు వారిని నీతిమంతుల రక్తాన్ని చిందించడానికి తండ్రి అయిన దేవుడు తల్లి గర్భంలో రూపింపక మునిపే నిన్ను నన్ను ఎరిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపించి తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి నిన్ను నన్ను రక్షించడానికి, ఆ రక్షను కాపాడుకోవడానికి
ఈ మరణకరమైన వ్యాధులను పోగొట్టడానికి, మన హృదయంలో ఉన్న ఘోరమైన జబ్బులను పోగొట్టడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారండి. నీ హృదయంలో ఈ 19 రకాల జబ్బులు, ఈ 13 రకాల జబ్బులు, ఈ 19వ వచనం మరి గలతీయులకు రాసిన 5:19 వచనం చెబుతూ ఉంది కదా. ఈ 13 రకాల జబ్బులు ఎప్పుడైతే నీ హృదయంలో ఉంటావో యేసయ్య దగ్గర రావడం, ఇంకా నువ్వు ఆ జబ్బులను హృదయంలో పెట్టుకొని, ఈ గుండెల్లో పెట్టుకొని జీవిస్తున్నావు అనుకో, జీవిస్తూ ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థన వినండి. ఆ జబ్బులన్నీ కొన్ని హృదయంలో పెట్టుకొని ఎన్ని పాటలు పాడినా నీ పాట ఇతరులను ఎవరిని కూడా రక్షించదు. నీ పాట నీవు ఒకవేళ ఆ హృదయంలో పెట్టుకొని నువ్వు ఎంత సేవకుడు అయి ఉండి వాక్యం చెప్పినా ఒక ఆత్మ కూడా రక్షించబడదండి. అందుకే నా హృదయంలో నుంచి ఈ లోకానుసరమైన ఆశలు ఇవన్నీ కూడా తీసివేసుకున్నాడు. ఆ చిన్ని హృదయాన్ని యేసయ్యకి ఎప్పుడైతే నీవు నేను ఇస్తామో, ఆ చిన్ని హృదయంలో డబ్బుకి, మరి ఈ లోకానుసారమైన ప్రతి ఒక్క వ్యసనాలకి తావిస్తామో యేసయ్య నీ దగ్గర రాడమ్మా. ఆయన అన్నాడు, ఏమన్నాడు? అయినా సరే ఆయన ప్రేమ ఎంత గొప్పది, నేను పాపుల కొరకే కానీ నీతిమంతుల గురించి రాలేదన్నాడు. చూడండి, అంటే నీతిమంతుడు ఒక్కడును లేడు, అందరము పాపులమే. మనం అందరం కూడా ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరం కూడా పాపాత్ములుగానే జన్మించాము. అయితే పాపాత్ములుగానే జన్మించామంటే అంటే భార్యాభర్తల కలయిక కూడా పాపమేనండి అనుకోవచ్చు. లేదు, ఇది నిన్ను నన్ను పుట్టించడానికి దేవుడు ఇచ్చిన ఒక మార్గము. అందుకే ఆదాము అవ్వలు చేసిన పాపం ఆజ్ఞ అతిక్రమించారు కాబట్టే వారు మరి శ్రమపడి గచ్చపెదలు, ముళ్ళ పొదలు ఇవన్నీ కూడా చేసుకొని శ్రమపడి బిడ్డలను కంటారని ఆనాడు దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం కింద ఆ మొదటి ఆదాము చేసిన తప్పుకి, పాపానికి మనం ఈ లోకంలో పాపాత్ములుగా జీవిస్తే మరి నిన్ను నన్ను పాపంలో నుంచి విడిపి మన హృదయంలోకి వచ్చేస్తుందమ్మా. 3వ చదువమ్మా, కాముకత్వము. చూడండి, ఈ కాముకత్వం అంటే మనిషి బాగానే ఉంటాం, మనం చూసే చూపుల్లో అబ్బా ఎంత అందంగా ఉందండి అని ఆలోచిస్తాం. నిజమమ్మా, ఈ కామ పిచ్చులు పడిపోయి పెద్ద పెద్ద వాళ్ళే చిన్న పిల్లలను పాడు చేస్తూ ఉన్నారు. మరి నా ప్రియ సహోదరుడా, 53 సంవత్సరాల వ్యక్తి, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్, టీచర్ అండి. చూడండి, ఎంతో జ్ఞానం కలిగిన వ్యక్తి, అన్నీ తెలిసిన వ్యక్తి. దేవుని వాక్యం అతనిలో లేకపోబట్టే పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలంలో బల్లిపాడు అనే గ్రామంలో, అమ్మ నిజంగా చెబుతూ ఉన్నాను, ఇది యూట్యూబ్లో కూడా వచ్చింది ఆ మధ్యన. నా ప్రియ సహోదరుడు, ఎంత ఘోరమైన పాపము. 9 సంవత్సరాల పిల్లలు, చదువుకునే పిల్లలు ఉంటుంటే మధ్యాహ్నం భోజనానికి వెళ్లకుండా అతను ఉండి చెప్పుకుంటాం, ఘోరమైన పాపం అమ్మ. ఆ పిల్లలతోటి ఇంకా మనం చెప్పుకోకూడదు, ఆ కామ పిచ్చిలో ఉండి ఆ పిల్లల్ని పాడు చేసే స్థితిలోకి వెళ్ళాడంట. అయితే అందులో ఒక పాప వాళ్ళ అన్నయ్య ఆ టీచర్ గారు కొడితే, నువ్వు చేసిన పని మా నాన్నతో ఎంతో చెప్తాను, మా చెల్లితోటి ఎలాగుంటున్నావు కదండి. 53 సంవత్సరాల ఆడు ఎంత ఘోరాతి ఘోరంగా ఉంటే ఆ చిన్న పిల్లల్ని చూస్తాడమ్మా. ఆ దుర్మార్గమైన చూపుతోటి ఆ చిన్నపిల్లలను చూస్తూ ఉంటుంటే వాళ్ళేమో ఏడ్చుకుంటా ఒక్కొక్కరు వాళ్ళ అమ్మకి నాన్నకి చెప్తే ఒకరోజు నన్ను శుభ్రంగా ఉతికేసి మరి ఆ జైల్లో అప్పచెంపేశారు. చూడండి, ముసలివాడిలో కూడా 53 సంవత్సరాలు వచ్చేసినా కానీ వాడికి భార్య ఉన్నా కానీ వాడిలో ఉన్న కామము, ఆ కామ పిచాచి, ఆ కామ దెయ్యము పోలేదండి. ఎంత ఉంటే సుఖమేంటండి? ఆడికి ఎంత శాలరీ వస్తే సుఖమేంటి? దేవుని వాక్యం వాళ్ళు లేనప్పుడు. అందుకే నీలో నాలో వాక్యం లేకపోతే ఇటువంటి కార్యకలాపాలకే మరి సైతాను మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుందమ్మా. నిజంగా దేవుని వాక్యము యేసయ్య మనలో ఉంటే, దేవుని వాక్యం పఠిస్తూ ఉంటే ఎటువంటి పాపానికి కూడా మనం పాల్పడం.
ఎటువంటి దోషానికి కూడా పాల్పడం. అందుకనే నా ప్రియ సహోదరి సహోదరుడు, ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్ళిపోవాలంటే చాలా టైం అవుద్ది. కానీ అలాగే కక్షలు, విమతములు, మరి ఇవన్నీ కూడా కక్షలు ఉండకూడదమ్మా. మన హృదయంలో కక్ష ఉంటేనే ఎదుటి వారిని చంపాలనే ఉద్దేశం వస్తుంది. ఏమైనా వాళ్ళు చంపుతాము, లేదంటే తిడతాము, కొడతాము, నరుకుతాము. ఎప్పుడైతే మన హృదయంలో ఉండకుండా ఉంటుందో దేవుని వాక్యం మనలో, ఆయన ప్రేమ మనలో ఉంటుందో ఇటువంటి వాటికి ఏటికి కూడా మనం పాల్పడం. చచ్చిపోని శవాలతో కూడా పాపం చేస్తున్నాడంటండి. చచ్చిపోని శవాలతో కూడా పాపం చేస్తున్నారంట, జారత్వం చేస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారంట. కామం 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 కామ పిచాచి పట్టేసి మరి ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో చెలరేగిపోతుంది. ఒక 16 ఏళ్ళ వయసు కలిగిన చెల్లి చనిపోతే మరి ఆడికి ఏం పోయే కాలం వచ్చిందో, 40 సంవత్సరాల వ్యక్తి ఆ మట్టిని తవ్వి మళ్ళీ ఆ చచ్చిపోయిన ఆ చెల్లమ్మను బయటకు తీసి తెల్లవార్లు కూడా అనుభవించారు. ఎంత 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 అసలు కళ్ళుంటే ఈ చిచ్చి ఎందుకు మనకి బ్రతుకు ఫలాలను, దేవుడు ఇచ్చిన ఫలాలను అబ్రహాము ఫలించడానికి కారణం ఇదే, ఈ ప్రేమ వల్లే. ఈ 9 ఫలాల గురించే దావీదు గారు ఒకప్పుడు ఈ లోకానుసారంగా ఒకప్పుడు పడిపోయినా కానీ దేవుడు